నమస్తే భయ్య. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి పుట్టినరోజు కదా సెప్టెంబర్ 2కి. సో మరి సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఆయన మీద అసలు నీ అభిప్రాయం ఏంటి చెప్పు. అసలు ముందైతే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే చేసుకున్నారు కాబట్టి మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది యాజ్ ఎ ఫ్యాన్గా. సో ఫస్ట్ టైం రాబోతుంది కాబట్టి సెప్టెంబర్ 2వ తారీఖున మనకైతే గబ్బర్ సింగ్ సినిమా అయితే రాబోతుంది. ఒకప్పుడు ఎలా అయితే సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఈసారి కూడా ట్రెండ్ సెట్టింగ్లో అదే ఉండబోతుంది. సో మనకైతే చాలా హ్యాపీగా ఉంది. అయితే గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది కదా, సో మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, టికెట్లు ముందే బుక్ చేసుకున్నావా? చించేస్తామన్నా, సీట్లు జినిగిపోతాయి, అంటే థియేటర్లు పగిలిపోతాయి, అట్లుంటది అన్నమాట సినిమా అంటే. సో ఫస్ట్ టైం కాబట్టి డిప్యూటీ అయిన తర్వాత బర్త్డే రావడం. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం మోగిపోబోతుంది అన్నమాట. కొంతమంది రక్తదానాలు చేస్తా ఉన్నారు. రక్తదానాలు కదా చేతులు కోసి ఇచ్చేస్తాం అవసరం అయితే. ఎందుకంటే ఎంతమంది ట్రోల్స్ చేస్తారు ఈ మధ్య, వాళ్ళందరికీ పోటీ ఇవ్వబోతున్నాం అనమాట. సో ఇన్నాళ్ళు సినిమా చాలా తక్కువ వచ్చినాయి. సో రిలీజ్ వల్ల మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చూడబోతున్నాం. ఈసారి అయితే రిలీజ్ తోనే ఒక ట్రెండ్ సెట్ చేయబోతున్నాం అనమాట. మన ఖుషి 8 కోట్లు కొట్టింది, తర్వాత మన సింహాది 5.5 కోట్ల వరకు అప్డేట్ వచ్చింది, మురారి 10 కోట్లు కొట్టింది రిలీజ్. ఈసారి గబ్బర్ సింగ్ అన్ని రికార్డు బ్రేక్ అవుతాయా? అసలు మామూలుగా కాదన్నా, ఒక్క రికార్డు కూడా అనేది తుడిచిపెట్టిపోతాయి, ఒక్క రికార్డు కూడా ఉండదు, అన్ని మొత్తం పవన్ కళ్యాణ్ పేరు మీద ఉంటాయి. ఇప్పటివరకు ట్రెండ్ సెట్టింగ్ లో కానీ దేంట్లో అయినా సరే పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, ఇక ముందు కూడా ఆయనే ఉండబోతారు. ఏందో మన కొంతమంది గాలి మాట్లాడుతున్నారు. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ చేస్తున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎలాంటి ఫ్యాన్స్ అని ఏం చేసినా సరే పవన్ కళ్యాణ్ కంటూ ఒక ట్రెండ్ ఉందన్న. ఆ ట్రెండ్ని ఎవరు బీట్ చేయలేరు. అది ఎంతమంది వచ్చినా ఎన్ని వచ్చినా ఆ పేరు అలాగే ఉంటుంది, ఆ ట్రెండ్ ఎవరు మార్చలేరు. అది ఆయనకంటూ అంటే ట్రెండ్ సెట్ చేసే అతనే అతను అనమాట. అంటే డైలాగ్ ఉందన్నమాట, ఆర్మీలు ఎన్ని పనికిరావన్న. ఆయనకంటే ఆయన పవర్ ముందు ఆర్మీలు కూడా సరిపోవు అనమాట. ఎన్ని ఆర్మీలు తెచ్చుకున్నా ఏం తెచ్చుకున్నా ఆయన ముందు నిలబట్టడానికి కూడా సరిపోయి. ఎందుకంటే అవి ఒక ఆర్మీ అంటే ఎలా ఉంటుందంటే అల్లు ఆర్మీ కన్నా దారుణం అన్నది. అది అల్లు ఆర్మీకి ఏవో కాదు, అంటే ఒక ఏనుగు ముందు ఎలికి పిల్ల లాంటిది అనమాట ఆర్మీ. సో ఏనుగు ముందు ఎలికి పిల్ల లాంటిది ఆర్మీ. సో దాని గురించి మనం పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు, అది పెద్ద ఆర్మీయే కాదు అది అన్న. ఇవన్నీ ఒక పబ్లిసిటీ స్టంట్ లాంటిది. ఒక అల్లు అర్జున్ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఆయనకి వ్యూస్ వస్తాయి, అంటే ఆయన సినిమా ఒక ట్రెండింగ్లో ఉంటుంది 10 రోజు, అంటే ఆయన పేరు అనేది ట్రెండింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి చూసుకుంటే ఆయన ఒక వ్యాఖ్య చేసింది కాబట్టి ఇప్పటివరకు ట్రెండింగ్లో ఉన్నారు ఆయన. ఎందుకని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి. సో అలాంటి అంటే మళ్ళీ అది ప్రీ రిలీజ్ రోజు కానీ అలాంటి రోజు మాత్రం మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన తీసుకురావడం మ్యాక్సిమం ట్రై చేస్తారు. అంటే ఇలాగే ఉంటే మాత్రం కంపల్సరీ పడిద్ది. చాలా మంది అనుకుంటున్నారు తెలుగులో ఆడకపోతే మిగతా స్టేట్లో ఆడిద్ది కదా మనకేంటి అని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే 60% మన తెలుగులోనే ఆడాలి సినిమా, 40% మాత్రమే బయట ఆడిద్ది. అర్థమైందా? సో అందరికి చెప్తున్నా. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మా హీరో పాన్ ఇండియా హీరో, మీరు ఆపితే ఆంధ్ర ఆపుతాడు, తెలంగాణ ఆపుతాడు, మా అమెరికా మొత్తం దున్నేస్తాడు, అదే కన్నా నేను చెప్పేది. సినిమా బడ్జెట్ ఎంత అంటే 60 crores అలా ఉంటుంది అనుకుంటా. సో 60 crores లో మొత్తం రావాల్సింది 60% ఇక్కడే రావాలి, 60% ఆంధ్ర తెలంగాణలో రావాలి. సో ఏ పరంగా మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తే సో ఆ 60%లో ఒక 30% తగ్గిన 30% వాళ్ళకి రాసే కదా. సో 40% బయట దేశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే సో మన ఆంధ్ర తెలంగాణ మన 60% రావాలి. ఇది మైండ్లో పెట్టుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, సో అల్లు అర్జున్ గారు కానీ, సో అల్లు అర్జున్ ఫ్యామిలీ కానీ ఎవరైనా సరే సో మీరైతే కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తక్కువ ఫ్యాన్స్ కాదు, సో ఆ జన సైనికులు తక్కువగా ఏం లేరు. స్పీచ్లు చూస్తుంది ఈ మధ్య మరొక మంచి విష్ణు గారిలాగా కనిపిస్తున్నారు అన్నమాట. అంది సో ఇక నుంచి మీకు కూడా ట్రోల్స్ పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా, ఆల్రెడీ పడుతున్నాయి, ఇంకొంచెం గట్టిగా పడతట్టుకుని ఓన్లీ మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. మీరు ఏ ఆడియో చూసుకొని రెచ్చిపోతున్నాడా? పుష్ప తర్వాత పరిస్థితి అర్థం కావట్లేదు అల్లు అర్జున్. అంటే పుష్ప నుంచే కాదండి, ఫస్ట్ నుంచి ఆయనకి దువార్ జగన్నాథ్ డీజే కాడ నుంచి అంటే ఫస్ట్ నుంచి ఆయనకి ఆ యాటిట్యూడ్ ఉంది. సో ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతుంది. సో అది మాట్లాడేటప్పుడు కొంచెం ప్రిపేర్ అయ్యండి సార్, మీరు దయచేసి రిక్వెస్ట్. అది మంచి ఫ్యామిలీ లాగా మీరు కూడా అయ్యారనుకోండి, తర్వాత కాంట్రవర్సీ మీద కాంట్రవర్సీ మీరు కూడా మా యూట్యూబర్స్ మీద స్ట్రైక్ వేయాల్సి వస్తుంది తర్వాత మరి ప్రతి వీడియోకి. జాగ్రత్తగా ఉండండి మరి. ఇది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.